నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో ఈ నెల 3, 4వ తేదీన జరిగే కాంగ్రెస్ ప్రజాహిత పాదయాత్రను కాంగ్రెస్ శ్రేణులు విజయవంతం చేయాలని డీసీపీ అధ్యక్షులు శ్రీహరిరావు, మాజీ మంత్రి ఆళ్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్&బి విశ్రాంతి భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాదయాత్రకు సంబంధించి వివరాలను వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బాదన్ కుర్తి చేరుకుంటారన్నారు. బాదన్ కుర్తి నుండి సూర్జాపూర్, మస్కాపూర్ మీదుగా 10 కిలోమీటర్ల పాదయాత్ర అనంతరం ఖానాపూర్ పట్టణానికి చేరుకుంటారన్నారు. ఈ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు అవుతున్నాయా లేదా అని ప్రజల నుండి తెలుసుకోనున్నారు. మనకు స్వతంత్రం పోరాటం సందర్భం నుంచి కూడా మహాత్మా గాంధీ గారు అనుసరించినటువంటి బాట మరి పాదయాత్ర. ఆనాడు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ వరకు దేశవ్యాప్తంగా అనేక పాదయాత్రలు జరిపి దేశం యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి, అపసోపన చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏవైతే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నామో వాటి పట్ల ప్రజలలో తిరిగి ప్రజలకు దగ్గరై ప్రజలతో మమేకమై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఇంకా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో జరుపుతున్నటువంటి పాదయాత్రనే ఈ ప్రజాహిత పాదయాత్ర అని చెప్పి సందర్భంగా మేము ఇంతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాహిత పాదయాత్ర సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో చూసినట్టయితే మనకు స్వతంత్రం పోరాటం సందర్భం నుంచి కూడా మహాత్మా గాంధీ గారు అనుసరించినటువంటి బాట మరి పాదయాత్ర. ఆనాడు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ వరకు దేశవ్యాప్తంగా అనేక పాదయాత్రలు జరిపి దేశం యొక్క పరిస్థితుల్ని అవగాహన చేసుకున్నటువంటి, అపసోపన చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఆ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏవైతే కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నామో వాటి పట్ల ప్రజలలో తిరిగి ప్రజలకు దగ్గరై ప్రజలతో మమేకమై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మరి ఇంకా కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచనతో జరుపుతున్నటువంటి పాదయాత్రనే ఈ ప్రజాహిత పాదయాత్ర అని చెప్పి సందర్భంగా మేము ఇంతో మనవి చేస్తూ ఉన్నాం. ఈ ప్రజాహిత పాదయాత్ర సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలను ఒక్కటొక్కటిగా ఏ రకంగా అమలు చేస్తూ ఉన్నాం. ఈ దేశంలో చూసినట్టయితే మనకు స్వతంత్రం పోరాటం సందర్భం నుంచి కూడా మహాత్మా గాంధీ గారు అనుసరించినటువంటి బాట మరి పాదయాత్ర. ఆనాడు మహాత్మా గాంధీ గారి నుంచి మొదలుకుంటే ఈ రోజు రాహుల్ గాంధీ వరకు దేశవ్యాప్తంగా